హలో నమస్తే. వివేకానందరెడ్డి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అందరికీ బాగా నాలెడ్జ్ ఉంది. ఈ కేసు అంశం గడిచిన 5, 6 ఏళ్లుగా చాలా విస్తృతంగా పత్రికల్లో, మీడియాలో వస్తూ ఉంది. ఎక్కువగా సెన్సేషన్ సృష్టించిన కేసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది చూస్తూ వచ్చారు. దస్తగిరి వివేకానందరెడ్డి హత్యలో నేరుగా పార్టిసిపేట్ చేశారు. దస్తగిరి వివేకానందరెడ్డిని తానే హత్య చేశారనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఆయన బెయిల్ పైన బయట ఉన్నారు. ఆయన బెయిల్ రద్దు చేయండి అంటూ అవినాష్ రెడ్డి కోరుతూ ఉన్నారు. కానీ ఆయన బెయిల్ రద్దు చేయకూడదు అంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి కోరుతున్నారు. దస్తగిరిని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు ఆమె. దస్తగిరిని ఆమె ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారనేది అవినాష్ రెడ్డి చెప్తూ ఉన్న మాట. నిజంగానే దస్తగిరి హత్య చేశాడని ఆయనే చెప్తుంటే ఆయన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం సునీతారెడ్డికి ఎందుకు వస్తుంది అనేది అవినాష్ రెడ్డి వేస్తున్న ప్రశ్న. సరే, దానికి ఆమె ఆన్సర్ చెప్పుకుంటారు. అవినాష్ రెడ్డి ఏం మాట్లాడారు, సునీతారెడ్డి ఏం మాట్లాడారు అనే దాంతో సంబంధం లేకుండా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అది మీ దృష్టికి తీసుకురావడం కోసం వీడియో చేస్తున్నా. ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. దాదాపు 53 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఆయన అరెస్ట్ అయ్యి తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగానే మ్యాజిస్ట్రేట్ ముందు ఆయనకి రిమాండ్ ఇవ్వకుండా ఆపడం కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హుటాహుటిన ఒక 10 మంది లాయర్ల బృందం విజయవాడకు వచ్చింది. ఆ బృందానికి సిద్ధార్థ్ లూథ్రా నాయకత్వం వహించారు. సిద్ధార్థ్ లూథ్రా భారతదేశంలో హై పెయిడ్ అడ్వకేట్. భారీగా డబ్బులున్న వాళ్ళు మాత్రమే, కోట్లు చెల్లించగలిగిన వాళ్ళు మాత్రమే సిద్ధార్థ్ లూథ్రాని హైర్ చేసుకోగలరు, ఆయన్ని అడ్వకేట్గా పెట్టుకోగలరు. చంద్రబాబు నాయుడు గారి రిమాండ్ని తిరస్కరించడం కోసం ఢిల్లీ నుంచి హుటాహుటిన ఆయన్ని పిలిపించింది అప్పుడు తెలుగుదేశం పార్టీ. అఫ్కోర్స్ ఆయన వచ్చినప్పటికీ రిమాండ్ని ఆపలేకపోయారు. చంద్రబాబు నాయుడు రిమాండ్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులన్నింటినీ కూడా ఆయన జైలు నుంచి బయటికి వచ్చే వరకు సిద్ధార్థ్ లూథ్రా మానిటర్ చేస్తూ వచ్చారు. సిద్ధార్థ్ లూథ్రానే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అన్ని కేసుల్ని వాదిస్తూ వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తున్నంత వరకు, మనకు కనపడుతున్నంత వరకు, మనం చూస్తున్నంత వరకు హై ప్రొఫైల్ కేసెస్గా ఉన్న కేసెస్ని వాదించిన లాయర్గా సిద్ధార్థ్ లూథ్రాకి బాగా పాపులారిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసుల్ని ఆయన వాదించారు. ఆ తర్వాత సునీతారెడ్డి గారికి సంబంధించిన కేసులను కూడా ఆయన వాదించారు. సునీతారెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో హై పే చేసి, కోట్లలో పే చేసి సిద్ధార్థ్ లూథ్రాని హైర్ చేసుకొని కేసులు వాదించి ఉండవచ్చు అని మనం భావించవచ్చు. ఎందుకంటే వివేకానందరెడ్డి గారికి సంబంధించిన ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్గా ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ. ఆమె తన తండ్రి హత్య కేసులో నిందితులు ఎవరో తేల్చాలనుకుంటున్నారు. కాబట్టి ఆమె కూడా కోట్లాది రూపాయలు సిద్ధార్థ్ లూథ్రాకి ఇచ్చి ఆమె తరపున కోర్టులో వాదనలు చేసేలా చేసి ఉండవచ్చు, తప్పేం లేదు. అంత ఎఫర్ట్ పెట్టి ఉండొచ్చు ఆమె. మరొక కేసు సిద్ధార్థ్ లూథ్రా వాదించింది తెలంగాణ ముఖ్యమంత్రి తరపున, తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో అనేక కేసుల్ని సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వెల్దీ పర్సన్. సరే, ప్రభుత్వంగా ఆ పర్టికులర్ కేసు అవసరం అనుకుంటే ప్రభుత్వ డబ్బులు చెల్లించైనా ఆయనతో ఆ కేసుని వాదింపచేసేలా చేస్తుంది. తప్పేం లేదు, ప్రభుత్వం చెల్లిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా ఫైనాన్షియల్గా ఆయన వెల్ ఆఫ్ ఉన్నారు కాబట్టి ఆయన కూడా కోర్టులు చెల్లించి ఆయన్ని అడ్వకేట్గా పెట్టుకుని ఉండవచ్చు. ఈ 3 కేసులు, ఈ ముగ్గురు, సునీతారెడ్డి, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వీళ్ళు ముగ్గురే సిద్ధార్థ్ లూథ్రాని హైర్ చేసి ఆయనతో కోర్టుల్లో వాదింపజేసినట్టు చూసాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్లభనేని వంశీ లాంటి వాళ్ళకు బెయిల్ రాకుండా ఉండాలంటే కూడా సిద్ధార్థ్ లూథ్రాని హైర్ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక కేసుల్లో, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తిగత కేసులు మాత్రమే కాదు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ఆస్థాన అడ్వకేట్గా మారిపోయారు. ఆయన ఆస్థాన హై పెయిడ్ అడ్వకేట్గా మారిపోయారు. ప్రభుత్వం అధికారికంగా జీవోలు ఇచ్చి రిలీజ్ చేసిన డబ్బులే 10 కోట్ల రూపాయలకు పైగా ఈ 20 నెలల కాలంలో సిద్ధార్థ్ లూథ్రాకి ఇచ్చారు. అంటే దాదాపు నెలకి 50 లక్షల రూపాయల పైగా సిద్ధార్థ్ లూథ్రాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్గా జీవోలు ఇచ్చి మరీ రిలీజ్ చేసింది. సో అంత హైపెయిడ్, నేను వైట్ మనీ ప్రభుత్వం 50 లక్షల రూపాయలు నెలకి ఇచ్చినట్టుగా కౌంట్ చేయాలి. ఆయన యావరేజ్ 10 కోట్ల రూపాయలకు పైగా ఇప్పటికే ఇచ్చారు. కాబట్టి ఇంత హైపెయిడ్ అడ్వకేటు దస్తగిరి బెయిల్ రద్దు కావద్దు అంటూ వాదిస్తున్నారు. దస్తగిరి కుటుంబ నేపథ్యం చూసినా, దస్తగిరి ఫైనాన్షియల్ స్టేటస్ చూసినా, ఆయన ఒక చిన్న అడ్వకేట్ని పెట్టుకొని ఆయనకు ఒక 20,000, 30,000, ఒక 50,000 ఖర్చు పెట్టడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. దస్తగిరి జైల్లో ఉన్న సందర్భంగా వాళ్ళ కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడ్డామంటూ మాట్లాడడం చూసాం. దస్తగిరి డ్రైవర్గా పనిచేశారు వివేకానందరెడ్డి గారి దగ్గర. ఒక డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి ఆయనకు కోర్టు బెయిల్ ఇస్తే ఆ బెయిల్ని రద్దు చేయమని అవినాష్ రెడ్డి ఇంకెవరో కోర్టులో వాదనలు వినిపిస్తూ ఉంటే ఆయన నా బెయిల్ రద్దు చేస్తారా, రద్దు చేయొద్దు అని సుప్రీంకోర్టులో సిద్ధార్థ్ లూథ్రాని పెట్టి కేసును వాదింపజేసుకున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, సునీతారెడ్డి, దస్తగిరి. తెలుగు రాష్ట్రాల్లో సిద్ధార్థ్ లూథ్రా క్లయింట్స్ వీళ్ళు నలుగురు. సిద్ధార్థ్ లూథ్రాని అడ్వకేట్గా పెట్టుకుని వాదించే స్థాయికి దస్తగిరి ఎలా వెళ్ళారు? దస్తగిరి తనకు తానుగా
ఆయన్ను కలిసి మాట్లాడి కమ్యూనికేట్ చేసి డబ్బులు ఇచ్చి కేసు వాదింపజేసే పరిస్థితి ఉంటుందంటే డెఫినెట్గా నో. లేదు, దస్తగిరి అనే వ్యక్తికి ఈ కేసుకి సంబంధం లేదు కాబట్టి ఆయన్ని నేను ఈ కేసు నుంచి బయటపడేస్తాను, నేను డబ్బులు లేకుండా కూడా దస్తగిరి కోసం వాదన వినిపిస్తాను, న్యాయం కోసం నేను డబ్బుల్ని పక్కన పెట్టేస్తాను, నాకు కోర్టులో అవసరం లేదు, న్యాయమే అవసరమని సిద్ధార్థ రుద్ర తనకు తానుగా ఆయనలో పరివర్తన తెచ్చుకొని దస్తగిరి కోసం వాదించి ఉండాలి. సరే, సిద్ధార్థ లూత్రాకి అంత మానవత్వం, అంత డబ్బులపైన వ్యామోహం లేకుండా దస్తగిరిపైన ప్రేమతో వాదించాడే అనుకుందాం, వాదించడానికి ముందుకు వచ్చాడే అనుకుందాం. కానీ దస్తగిరి తానే చెప్తున్నాడే నేనే హత్య చేశానని. నేనే హత్య చేశానని చెప్తున్న ఒక వ్యక్తి తరపున వాదించడానికి సిద్ధార్థ రుద్ర ఎలా వస్తారు? ఆయన నాకు సంబంధం లేదు, నాకు అన్యాయం జరుగుతుంది, నన్ను కాపాడండి అంటే సిద్ధార్థ రుద్ర రావడం వేరే. ఆయన నేనే హత్య చేశాను, హత్యలో నేనే పార్టిసిపేట్ చేశాను, డోర్ ఎలా తీశాను, లోపలికి ఎలా వెళ్ళాను, కత్తి ఎలా పట్టుకున్నాం, ఎవరు నరికారు ముందు, ఎవరి తర్వాత ఏం చేశారు, అన్నీ డీటెయిల్గా సిబిఐ అధికారులకు చెప్పాడు. సీన్ రికన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియోస్ కూడా బయట ఉన్నాయి. తానే హత్య చేశానని చెప్తున్న వ్యక్తిని కాపాడడం కోసం సిద్ధార్థ లుద్ర అసలు రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా దస్తగిరి కోసం వాదన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించండి. సిద్ధార్థ లుద్రాని అడ్వకేట్గా పెట్టుకునేంత వెల్త్ దస్తగిరికి ఎక్కడి నుంచి వచ్చిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించండి. 3 క్లయింట్స్ మనకు తెలుసు, 4వ క్లయింట్ దస్తగిరి సిద్ధార్థ లుద్రకి ఎలా అయ్యారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించండి. సిద్ధార్థ లుద్రాని అడ్వకేట్గా పెట్టుకునేంత రిచ్ దస్తగిరి కానప్పుడు దస్తగిరి కేసు వాదించేలా సిద్ధార్థ రుద్రాని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఎవరో మీరే ఒకసారి ఆలోచన చేయండి.